కోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, గురుమత స్వర్ణమాల పత్రిజన్మ పాదపద్మాలకు కోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, బ్రహ్మర్షి కటవర్తి వీరరాజు బ్రహ్మ విద్వరిష్ట కటవర్తి రాజలక్ష్మి అమ్మ పాదపద్మాలకు కోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, మరి ఈ యొక్క జూమ్ కార్యక్రమం నిర్వహిస్తున్న రెడ్డి సార్కి, ఇంకా అందరి ఆత్మబంధువులకి, జూమ్లో పాల్గొన్న ఆత్మబంధువులకి, యూట్యూబ్ వస్తున్న కోటి ఆత్మబంధువులు మాస్టర్స్. మరి అద్భుతమైన మనం ఈ ఒక ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినాము, ఈ ఒక ధ్యాన మార్గానికి వచ్చినాము. ఒక మానవుడు పుట్టినాక ఏది చేస్తే తరిస్తాడో, తన జన్మని సార్థకం చేసుకుంటాడు. మనిషి పుట్టినాక ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏమి ఆలోచించాలి, ఏమి ఆలోచించదు అనే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలప్ప అంటే ఈ ఒక ఆధ్యాత్మిక మార్గానికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. అప్పుడే మన జీవితం సఫలీకృతం అయినట్ల. మన జన్మ ప్రణాళిక ఏమి అనేది తెలుసుకుంటాం. లేకపోతే ప్రాపంచికంగా మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కేవలం ధన సంపాదన, ఖానా పీనా సోనా, సంసారం, పిల్లలు, కుటుంబము, రిలేషన్, ఇదే మన జీవితం అనుకుంటాం. ఎప్పుడైతే ఒక సద్గురు మన జీవితంలోకి వస్తారో, ఆ ఒక సద్గురు చెప్పినది విని ఆచరణలో పెట్టుకుంటాము. ఎప్పుడు మనం ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడే మనము సక్సెస్ అవుతాం. ఆచరణ లేకుండా విద్య, అది ఎప్పుడైతే మనం ఊరికే ఇంటూ ఉంటామో అది ఒక థియరటికల్ అవుతాయి. ప్రాక్టికల్‌గా మన జీవితంలో అప్లై చేసుకోవాలి. గురువు చెప్పినది, శాస్త్రం చెప్పినది, సద్గురులు చెప్పినది, ఒక యోగులు చెప్పినది, ఒక మాస్టర్ చెప్పినది విని వదలడం కాదు. పుట్టపర్తి సత్యసాయి బాబా ఏం చెప్పారు? వేల వేల పుస్తకాలు చదివినా, గంటల గంటలు ప్రసంగాలు విన్నా ఎంత పుణ్యమొస్తాదో, ఆ ఒక్క ఆచరణలో పెట్టుకుంటే మన జీవితం సఫలీకృతమవుతాది. ఆచరణలో పెట్టుకుంటే వేల వేల పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానమొస్తాదో, గంటలు గంటలు ప్రసంగాలు వింటే ఎంత జ్ఞానమొస్తాదో, ఒక్కసారి ఆచరణలో పెట్టుకుంటే అంత పుణ్యము ఒకేసారి వస్తాదని సత్య సాయి బాబా చెప్పారు. అంటే ఒక యోగి, ఒక సద్గురు చెప్పిన మాటలు అంత వేదాల నుంచి వచ్చిన సారమే ఒక సద్గురు మనకి చెప్తారు. మనం వేదాలు, అనేక గ్రంథాలు, పుస్తకాలు చదవాలంటే మనం ఉండే ఒక పొజిషన్‌లో, ఈ సిట్యుయేషన్‌లో అంత మనం చదవలేము. ఒక సద్గురు చెప్పారు అంటే అదాన్ని మనము త్రికరణ శుద్ధిగా స్వీకరించి ఆచరణలో పెట్టుకుంటే మనము జన్మ సఫలీకృతమవుతాది. అతి తొందరగా మనము జన్మ ఒక సార్థకం చేసుకుంటాం. ఒక గురి ముట్టాము. తన కోసం ఈ ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలో భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, లాస్ట్‌కి ఈ ఒక ధ్యాన మార్గము. ధ్యాన మార్గంలో ఇది అల్టిమేట్. భక్తి మార్గంలో తమోగుణం క్షీణిస్తాది. భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకేమవుతదయ్యా అంటే తమోగుణం క్షీణించుకుంటాము.
తమోగుణ లక్షణాలు వదిలిపోతాయి. చూడండి భక్తి మార్గంలో ఏం చేస్తారు అందరూ? పొద్దునాలకే స్నానం చేస్తారు, గుడిలకి పోతారు, పాదయాత్రలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు. ఇవన్నీ చేయడం నుంచి ఏమవుతది? తమోగుణ లక్షణాలు తొలగిపోతాయి. అంటే సోమరితనం, బద్ధకం అనేది తొలగించుకుంటాము భక్తి మార్గంలో. ఇంకా గురుగారు ఏం చెప్పారంటే, భక్తి అంటే స్వస్వరూప అనుసంధాన భక్తిరిత్య ప్రవిద్యతే. స్వస్వరూప అనుసంధానం చేయడమే నిజమైన భక్తి. భక్తి అంటే మనం బాహ్యంగా విగ్రహాన్ని ఆరాధించడం కాదు. చెప్పాలప్ప అంటే నిజమైన స్వస్వరూపంలో ఉన్న ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడమే నిజమైన భక్తి. ఆ సచ్చిదానంద స్వరూపుణ్ణి ఆశ్రయించడం. ఎలాగా? ఈ ఒక ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, మన మనసు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. అప్పుడు సచ్చిదానంద స్వరూపుడైన ఆ భగవంతుడి దగ్గర మనం ఉంటాము. ఇది నిజమైన భక్తి. ఇంకా చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. నా భక్తికి ఆ భగవంతుడు మెచ్చుతాడు, ఎంతో పుణ్యం వస్తాది అనుకుంటారు. ఈ ఉపవాసం అనేది అంతరార్థం తెలియకోకున్నట్లు ఊరికే చేస్తూ పోతుంటారు. ఒకప్పుడు నేను కూడా చేస్తుంటి. ఏకాదశి ఉపవాసం ఉంటా. ఒక నీళ్లు తాగకోకున్నట్ల ఒక 6 నెలలు అలాగ చేశాను. అది మన గురుగారు ఒక సద్గురులు వాళ్ళు చెప్పినప్పటి నుంచి ఆ జ్ఞానం అనేది తెలుస్తా ఉంది. నిజమైన ఉపవాసం అంటే ఏమి అని. నిజమైన ఉపవాసం అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమి నిజమైన ఉపవాసం అంటే? ఉప అంటే దగ్గర. వాసం అంటే ఆ భగవంతుడి దగ్గర వాసించడము. ఇది నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే శరీరానికి ఆహారం పెట్టుకోకున్నట్లు ఉండడం. ఆహారము పెట్టుకోకున్నట్లు ఉండడమే ఉపవాసం అంటాం శరీరానికి. ఇంకో ఉపవాసం అంటే ఏమి? ఉప అంటే దగ్గర, వాసం అంటే భగవంతుని ఆశ్రయించడం. ఆలోచన రహిత స్థితిలో ఉండడమే నిజమైన ఉపవాసం. శరీరానికి ఆహారం ఎక్కుకుంటే అది ఉపవాసం అనేది 1% లాభం. మౌనానికి 9% 10% లాభం. ధ్యానానికి 100% బెనిఫిట్. ఫలితాంశం పొందుతాం. బాహ్యంగా మనం ఉపవాసం ఉంటే 1% అంటే శరీరానికి ఆహారం లేకపోయినట్లుంటే 1% లాభం. మౌనంగా ఉంటే 10% లాభం. మరి ఆలోచన రహిత స్థితిలో ఉంటే 100% లాభం అని గురుగారు చెప్పారు. మరి ఇది మనం నిజమైన ఏకాదశి. ఏకాదశి అంటే ఏమి? పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు చేరితే 11 అవుతాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10 అయినాయి. ఒకటి మనస్సు. 11 చేరితే ఏకాదశి. ఏకాదశి అంటాం. ఈ 11 ఇంద్రియాలు భగవంతుని పైన దృష్టి పెట్టాలి. అదే నిజమైన ఏకాదశి. అంతేగాని ఉపవాసం ఉంటాను, పూజలు చేస్తాను, వ్రతాలు చేస్తాను అంటే అది తమోగుణం క్షీణిస్తాది. అదొక విధంగా మన ఆత్మ పురోగతికి ఒక మెటలు, తుది మెటలు. ప్రథమ స్టెప్ అని చెప్పొచ్చు. ఇంకా రెండో స్టెప్‌కొస్తే ఇది భక్తి మార్గంలో మనము తమోగుణం క్షీణించుకుంటాం. ఇంకా రెండో మార్గం కర్మ సిద్ధాంతం. కర్మ కర్మ మార్గంలో భక్తి మార్గంలో తమోగుణం క్షీణించుకుంటే, కర్మ మార్గంలో వచ్చేసి రజోగుణం క్షీణించాది. కర్మ మార్గంలో రజోగుణం క్షీణిస్తాది. భక్తి మార్గంలో అహంకారం కూడా క్షీణిస్తాది. నేను గాదు అంత భగవంతుడు అని మనం తెలుసుకుంటాము. ఇంక కర్మ మార్గంలో వచ్చేసి
మనం ఏం తెలుసుకుంటామంటే రజోగుణం క్షీణిస్తాది. ఈ ఒక కర్మ చేస్తాము. కర్మఫలం ఆశించుకున్నట్ల చేసుకోవడం. ఏదైనా గాని వర్క్ చేస్తున్నామంటే ఫలితం ఆశించుకున్నట్ల నిస్వార్థంగా చెయ్యాలి. ఇప్పుడు నేను సాధన చేస్తున్నాను. స్వాధ్యాయం చేస్తున్నాను. సజ్జన సాంగత్యం చేస్తున్నాను. నిస్వార్థంగా చేసుకోవాలి. సేవ చేస్తున్నాను. నాకు తెలిసింది జ్ఞానము కానీ, నాలో ఉన్న ఒక డబ్బులు గాని, శక్తి కానీ, ఏమైనా గాని పంచుతూ పోవడమే నా పని. ఇలాగ ఎప్పుడైతే చేస్తూ పోతామో నిస్వార్థంగా ఇది రజోగుణం క్షీణిస్తాది. రజోగుణ లక్షణాలు తొలగించుకుంటాము. కర్మ ఫల త్యాగి. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు గురుగారు. ఏమని? ఇక్కడ అభ్యాసం కిన ధ్యానం శ్రేష్టము. ధ్యానం కిన జ్ఞానం శ్రేష్టము. ఈ జ్ఞానం కిన కర్మ ఫల త్యాగ శ్రేష్టం. అభ్యాసం కిన్న అభ్యాసం కిన ధ్యానం శ్రేష్టం. ధ్యానం కిన జ్ఞానం శ్రేష్టం. జ్ఞానం కిన్న కర్మ ఫల త్యాగ శ్రేష్టం. అంటే ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకుంటామంట. అభ్యాసం అంటే నిత్య నైమిత్తిక కర్మాలు కింద ధ్యానం శ్రేష్టము. సంధ్యావందన, పూజలు, వ్రతాలు అవేమో చేస్తున్నాం కదా! ఆ అన్నిట్ల దానికిన యాది శ్రేష్టం? ధ్యానం శ్రేష్టం. ధ్యానం కిన జ్ఞానం శ్రేష్టం. జ్ఞానం కిన కర్మ ఫల త్యాగం శ్రేష్టమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇది గురువులు మనకు చెప్పారు, వివరించారు. కర్మఫల త్యాగం అనేది చాలా శ్రేష్టం. ఇప్పుడు మానవుడు జన్మ ఎలాగ తీసుకుంటాడు? కర్మ ఉంటే జన్మ ఉంటాది. కర్మే లేకపోతే జన్మే లేదు. ఎలాగా? ఎలాంటి కర్మలు? పాపకర్మ ఉన్నా జన్మ తీసుకోవాలి. పుణ్యకర్మం ఉన్నా జన్మ తీసుకోవాలి. మళ్ళీ నాకీ పాపము వద్దు, పుణ్యము వద్దు అంటే మనం ఏం చేయాలి? నిష్కామ కర్మము, లేకపోతే కర్మ ఫల త్యాగము. ఆ కర్మ మనం ఎప్పుడైతే చేస్తామో నిస్వార్థంగా త్రికరణ శుద్ధితో కాయ, వాచ, మనసతో మనము ఎప్పుడైతే మన తెలిసింది జ్ఞానము అందరికీ పంచుతూ పోతామో, ఏముంటే అది, శక్తి ఉంటే శక్తి, జ్ఞానం ఉంటే జ్ఞానం, ధనం ఉంటే ధనం, మన చాతవంతు ఏమైతే అది చేస్తూ పోతామో నిస్వార్థంగా. అప్పుడు మనకి పాపము ఉండదు, పుణ్యము ఉండదు. మన ఆత్మ పరిణితి చెందుతూ పోతుంటాడు. జ్ఞానం పొందుతూ పోతుంటాడు. ఎప్పుడైతే మనలో ఒక బ్యాలెన్సింగ్ ఏముండదో, పాపశేషం ఉండదు, పుణ్యశేషం ఉండదు. అప్పుడు బ్యాలెన్స్ జీరో ఉంటది. ఎప్పుడైతే కర్మాలనేది లేకున్నట్లు ఉంటాయో, అప్పుడు మానవుడు జన్మ లేదు అని. ఆ ఆత్మ జన్మ తీసుకోదు. కర్మ ఉంటే జన్మ ఉంటది గానీ, కర్మ లేకపోతే ఇంకెందుకు జన్మ? తాను వచ్చిన పని అయిపోయింది. ఏం చేసుకోవాలనో అది తెలుసుకున్నాడు. ఇక్కడ భగవద్గీతలో ఒక చెప్పారు ఏమని? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. బాహ్యంగా అర్థం చేసుకో షార్ట్ కట్‌గా ఉంటది. కొంచెం లోతుగా పోతామంటే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానము అనేది మనకి ఎప్పుడైతే
వస్తాదో సమస్త కర్మలనేవి దగ్నమైపోతాయి. ఎలాంటిది? ఆత్మ జ్ఞానము ఎప్పుడైతే మనలో అనుభవంలోకి వస్తాదో, అప్పుడు సమస్త పాపరాశులు దగ్నమైపోతాయి. జన్మ రాహిత్య స్థితిని మనము పొందుతాము. ఇక్కడ కర్మ దగ్నమవుతాది అన్నాం. ఎలాంటి కర్మలు? ఇక్కడ చాలా ఆలోచించాలి. పాప కర్మలనేది దగ్నమవుతాది. ఇది ఓకే. పాప కర్మలను దగ్నమైతాయి అంటే ఇది ఒప్పుకోవచ్చు. ఇంకోటి దగ్నమవుతది. ఖాళీ బూడిదయిపోతాది. ఎలాంటిది? పుణ్యకర్మాలు కూడా దగ్నమవుతాయి. ఏం సార్ ఇలాగంటారు మీరు? ఇది సత్యం. నేను చెప్పింది కాదు. కృష్ణ భగవానుడే చెప్పింది. పాప కర్మాలు కాలిపోతాయి. పుణ్యకర్మాలు లేకపోయినట్లు పోలుస్తాయి. ఇంకే కర్మలు ఉండవు. ఏ కర్మ లేకకున్నప్పుడే తాను పరిపూర్ణుడవుతాడు. సమస్తము తానే ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంకెక్కడొస్తది పుణ్యము? ఇంకెక్కడొస్తది పాపము? అన్నిట్లోన ఉండేది తానే. ఆ సర్వేశ్వరుడే అనే సత్యం తెలుసుకున్నప్పుడు ఎవరికి చేయాలి పుణ్యము? ఎవరికి చేయాలి పాపము? అందరి దగ్గర తానే ఉంటాడని తెలుసుకున్నప్పుడు ఇక పాపం ఉండదు, పుణ్యం ఉండదు. తనకి తాను బాగు చేసుకుంటే పుణ్యం వస్తదా? పాపం వస్తదా? ఏమి రాదు. అలాగా ఆ అల్టిమేట్ స్థితి, తురియ స్థితి అంటాం. అదే జ్ఞాన అదే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే పెంచుకుంటామో, అనుభవంలోకి తెచ్చుకుంటామో, సమస్త రాశి, పాపరాశి దగ్నమైపోతది. పుణ్యరాశి కూడా దగ్నమవుతాది. పాపము ఉండదు, పుణ్యము ఉండదు. ఇంకా ఆడుండేది సచ్చిదానంద స్వరూపుడే. ఆయనే ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు అక్కడ చేరడానికి ఎలిజిబిలిటీ. ఇది మన పర్పస్. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ సత్యం తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నిరంతరంగా తీవ్రాతి తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి. మళ్ళా ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. హోటల్లో తింటిని, బయట తింటిని, దొరికిందల్లా తింటిని అంటే మన సాధన అనేది ఎనర్జీ లాస్ అవుతాది. నశించిపోతాది. ఎంత కష్టపడి మనం సాధన చేసుంటామో, ఆ జ్ఞానము, ఆ శక్తి అంతా క్షీణించిపోతది. దాని కోసం మనము ఆహార నియమాల్ని కఠినంగా పాటించాలి. చాతనవుతే మనమే వంట చేసుకొని తినడం మేలు. అంతేకాని ఇంటి వంట తినేదే చాలా శ్రేష్టం. బయట తింటే మనము మైండ్ సెట్ మారిపోతది. వాళ్ళు వండే వంట మైండ్ సెట్‌తో చేస్తారో మనకే తెలుసది. ఒక హోటల్‌లో చేసే వంట మైండ్ సెట్ ఎలాగుంటదంటే, నాకి లాభం కావాలి, లాభం కావాలి అనే మైండ్ సెట్‌తో వాళ్ళు వంట చేసినప్పుడు, ఆ వంట మనం తిన్నప్పుడు ఏమవుతాది? రజోగుణం లక్షణం వస్తది. సాత్వికంలో ఉన్న ఒక మాస్టరు ఆ ఒక్క ఆహారం ఫుడ్ తిన్న వెంటనే ఒకేసరికి తాను రజోగుణంలో మారిపోతాడు. సాత్విక ఆహారమే తిన్నా గూడా, శాక ఆహారమే తిన్నా గూడా, వాళ్ళ వండిన వంట మైండ్ సెట్ ఎలాగుంటదంటే, నాకు లాభం, లాభం, లాభం కావాలి అనే ఒక మైండ్ సెట్‌తో తాను వండిన వంట మనం తిన్నప్పుడు, వాళ్ళ ఎనర్జీ అలాగ ఆహార పదార్థంలో పాస్ అవుతాది. ఆ ఫుడ్ మనం తిన్నామంటే, మనకి రజోగుణం వస్తాది. గుణం మారిపోతాది. మన ప్రవర్తన మారిపోతది. ఆ ఫుడ్ మన బాడీలో ఉండే వరకు మన లక్ష్యం అలాగే ఉంటది. ఆ ఫుడ్ పోయే వరకు ఆహ్, పిప్పి బయటికి పోయే వరకు మనకి అదే మైండ్ సెట్‌లో ఉంటాం. దానికోసం ఆహార నియమం అనేది కఠినంగా పాటించాలి. ఇలాగా మనం చేస్తూ ఉంటే తీవ్రాతి తీవ్ర ధ్యానం చేస్తే మనకేమవుతాది?
జ్ఞానం వస్తది. ఆత్మ జ్ఞానం వస్తది. అప్పుడే మనలో ఉన్న పాపరాశి, పుణ్యరాశి దగ్ధమవుతాయి. అప్పుడు అంతటా ఉండేది ఆయనే అనే సత్యం తెలుసుకుంటాం. అప్పుడు ఆనందంగా ఉంటాం. తృప్తిగా ఉంటాం. హాయిగా ఉంటాం. ఇంకా గురుగారు ఏం చెప్పారంటే, సంచిత కర్మము, ప్రారబ్ధ కర్మము, ఆగామిక కర్మ అవి 3 ఉండువంట. ఒక ఆత్మజ్ఞానికి బ్రహ్మ జ్ఞాన ఒక పుస్తకంలో ఒక ఆత్మజ్ఞానికి ఏమైతదంటే, సంచిత కర్మము, ప్రారబ్ధ కర్మము, ఆగామిక కర్మలు ఇవి 3 కాలిపోతాయని. అంటే నశించిపోతాయి. దగ్ధమవుతాయి. ఒక్క ఆత్మజ్ఞానికి. ఎలాగంటే, ఒక ఇంటి నిండా పత్తి పెట్టామనుకోండి. కాల్చేస్తాం. అగ్గిపుల్ల పెట్టుకొని కాల్చితే ఏమైతది? అదంతా పత్తి అంతా కాలిపోతది. బూడిదవుతది. ఒక్క అగ్గిపుల్ల. ఇంటి నిండా ఉన్న ఒక పత్తి కాల్చిన వెంటనే కాలి బూడిదవుతది. అలాగే ఎలాంటి కర్మలైనా గూడా మన ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే మనకి అనుభవంలోకి వస్తాదో, అప్పుడే అంతటా మన చేసిన జన్మాంతరాలు పాపరాశులు కావచ్చు, ప్రారబ్ధం గావచ్చు, ఆగమిక కర్మలు కావచ్చు. అవి 3 కాలి బూడిదవుతాదని సద్గురులు చెప్పారు. బ్రహ్మజ్ఞాన పురాణం. బ్రహ్మజ్ఞానం పుస్తకంలో గురుగారు తటవర్తి రాఘవరావు శాసన పుస్తకం తప్పనిసరిగా చదవాలి. ఇక్కడ ధ్యానానికి 30 మార్కులు, స్వాధ్యాయానికి 30 మార్కులు, సజ్జన సాంగత్యానికి 40 మార్కులని గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు. ఇవి ఆధ్యాత్మిక త్రిరత్నాలు. ఇవి మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే మన మనస్సును మలినమైన మనస్సు నిర్మలమవుతాది. శుద్ధి అవుతాది. పూర్ణమవుతాది. మనసు ఎప్పుడు స్వచ్ఛంగా పెట్టుకోవాలి. బాహ్యమైన మనసుని అంతర్ముఖం చేసుకోవాలి. ఆ అంతర్ముఖం చేసుకోవాలంటే ఈ ఆధ్యాత్మిక త్రిరత్న అప్పుడే మనము ఆత్మ సారీ మాస్టర్స్ కొంచెం ఫోన్ వచ్చింది. అప్పుడే మనము ఆత్మ కర్మలు చేయగలము. లేకపోతే మనం ఏమి చేయలేం. దేహ భ్రాంతిలో, మనోభ్రాంతిలో ఉండి అస్తవ్యస్తంగా మన జీవితం అవుపోతాది. తన కోసం మనము ఇక్కడ పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే ఈ యొక్క కర్మ మార్గంలో మనము రజోగుణం క్షీణించుకుంటాము. ఇంకా భక్తి మార్గంలో తమోగుణం క్షీణించుకుంటాము. ఈ కర్మ మార్గంలో రజోగుణం తొలగిపోతాది. ఇంకా మూడో స్టెప్పు జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో ఏం తెలుసుకుంటాము? అనేక పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకుంటాం. ఎలాంటి జ్ఞానము? థియరెటికల్లీ జ్ఞానం. నో ప్రాక్టికల్. ఓన్లీ థియరెటికల్. శాస్త్ర జ్ఞానం ఉంటాది. ఓహ్! భగవంతుడంటే ఆత్మ అని, ఆయన అంతటా ఉంటాడని, ఆయనే నడుపుతుంటాడని, సృష్టి, స్థితి, లయ అంతా ఆయనే అని, ఈ సృష్టికి ఆయనే మూలమని, ఇది ఎలాగా? శాస్త్రాల రూపంలో మనం తెలుసుకుంటాము. ఇది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలో మన సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్విక స్థితిలో వస్తాము. సాత్విక స్థితి నుంచి శుద్ధ సాత్విక స్థితికి వస్తాము. ఎప్పుడు?
ఈ ఒక జ్ఞాన మార్గంలో మనము ఉన్నప్పుడు, జ్ఞానము మనము పెంచుకుంటున్నప్పుడు, దాని కోసము అంటే అనుభవంలోకి రాదు. ఓన్లీ శాస్త్ర జ్ఞానం మాత్రం మనకుంటాది. ఆ భగవంతుడనేది ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటాము గానీ, అది అనుభవంలోకి రాదు. అంటే సాత్వికం నుంచి శుద్ధ సాత్వికులకొస్తాం. ఈ యొక్క శాస్త్రం నుంచి, చదువుల నుంచి. అనేక గ్రంథాలు, అనేక పుస్తకాలు, అనేక యోగి పుస్తకాలు అలాగ చదువుతూ ఉంటే మన మనస్సు వికసిస్తూ పోతది. మన బుద్ధి వికసిస్తూ పోతది. మొగ్గంగా ఉన్న మన బుద్ధి వికసిస్తాది. అంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్ అవుతాది. నిర్ణయం తీసుకుంటాడు. సత్యం తెలుసుకుంటాడు. రైట్ వేలో పోతాడు. ఈ ఒక జ్ఞాన మార్గం నుంచి, సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వస్తాము. ఈ యొక్క జ్ఞాన మార్గంలో. ఈ యొక్క అనుభవం మనం నేర్చుకుంటాము జ్ఞాన మార్గంలో. ఇంకా ఫైనల్‌గా నాలుగో విషయానికొస్తే ధ్యాన మార్గం. ఈ ఒక్క ధ్యాన మార్గంలో ఆత్మ అనేది అనుభవంలోకొస్తది. నిర్గుణ స్థితి అంటాను. భక్తి మార్గంలో తమోగుణం క్షీణిస్తాది. కర్మ మార్గంలో రజోగుణం క్షీణిస్తాది. ఈ యొక్క జ్ఞాన మార్గంలో సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకొస్తాము. అలాగే ఈ ఒక్క ధ్యాన మార్గంలో నిర్గుణ స్థితిలో వస్తాము. చేరుకుంటాము. ఈ ధ్యాన మార్గంలో మనము అనుభవ జ్ఞానం పొందుతాం. ఇది అల్టిమేట్. ఎంత పవిత్రమైనది ధ్యానం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆ పరబ్రహ్మ చూడండి బ్రహ్మజ్ఞాన పుస్తకంలో గురుగారు చెప్పారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కిన శ్రేష్టమైన వాడు ఆ పరబ్రహ్మ. అంటే ఆత్మ. అంటే పరమాత్మ. ఆ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? ప్రతి ఒక్క జీవరాశి హృదయ మందిరములో ఉంటాడు. అంటే ఈ దేహంలో గూడా ఆయన ఉన్నాడు. ఆ సత్య జ్ఞానం మనం తెలుసుకోవడం ఎలాగయ్యా అంటే, బాహ్యంగా మనం ఎక్కడ వెతికినా ఆయన మనకి కనపడడు. ప్రపంచంలో ఎక్కడ ఎన్ని క్షేత్రాలు, ఎన్ని లోకాలు తిరిగినా ఆయన మనకి దర్శనం కాడు. ఆ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మ సాక్షాత్కారం కావాలయ్యా అంటే బాహ్యం వెతికితే కాదు, అంతరం వైపు మనం వెతకాలి. అంతరంలో పోవాలి. ఆ అంతరం పోయే విధానమే, ఆ భగవంతుడిని తెలుసుకునే విధానమే, ఆ పరబ్రహ్మని తెలుసుకునే విధానమే ఈ యొక్క ధ్యాన మార్గం. ఎంత భాగ్యం! ఎన్ని జన్మల పుణ్య ఫలం అమ్మ చెప్తుంటారు. 7 జన్మల పుణ్య ఫలం ఉంటే ఒక సద్గురు మన జీవితంలో వస్తారు. అనేక జన్మ పుణ్య బలం ఉంటే ఈ ధ్యాన మార్గంకి మనం వస్తాము. అంతేకాని ఆషామాషిగా అందరూ రాలేరిక్కడ. వచ్చినా నిలబడలేరు. భగవద్గీతలో చెప్పారు కదా! మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతి మాపి సిద్ధానాం కచ్చిత్ తత్వజ్ఞాని దర్శనః. వేల కొద్దిలి మనుషుల్లో కొద్ది మందిగా ఈ ధ్యానాన్ని ఆకర్షిస్తారంట. వస్తారంట. వచ్చి
కొన్ని దినాలుండి మళ్ళా పోతారు. దాంట్లో కొంతమంది మాత్రము జ్ఞానాకాంక్ష ఉండేవాళ్ళు మాత్రం గట్టిగా నిలబడతారు. అలాంటి వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. మరి ఈ ఒక్క ధ్యాన మార్గంలో సాక్షాత్ ఆ పరబ్రహ్మని మనం ఆశ్రయిస్తున్నాం. మరి ఎంత భాగ్యం! ఎన్ని జన్మల పుణ్యఫలం! ఈ దేహం నేను కాదు. నేను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఎంత భాగ్యం అది. అది తెచ్చుకొని నేనే అంతా, అంతా నేనే అనే అల్టిమేట్ స్థితికి చేరుకునే విధానం మనం తెలుసుకుంటున్నాం. మన జన్మ ప్రణాళిక ఏమి అనేది తెలుసుకుంటున్నాం. మనం ఏం చేసేకొచ్చాము? ఏం చేస్తున్నాము? ఏం తెలుసుకుంటున్నాము? ఏం మాట్లాడుతున్నాము? ప్రతి ఒక్కటి మనము తెలుసుకుంటూ పోవాలి. అది మన అనుభవంలోకి రావాలయ్యా అంటే మనము ధ్యానానికి శరణాగతి అయ్యి తీరాలి. తీవ్రాతి తీవ్ర ధ్యాన సాధన చేసినప్పటికీ మనం ఒక దేహం నుంచి, మనసు నుంచి దాటి ఆత్మస్థితిలో చేరుకోగలం. మనము ఎంత శ్రద్ధగా, ఎంత భక్తితో, ఎంత పరిశుద్ధంగా దిననిత్యము మనం ఆచరణలో పెట్టుకుంటూ పోతే, ఆ యొక్క పరబ్రహ్మం అనుభవ జ్ఞానం మనం పొందగలము. ఆ పరమాత్మను చేరగలం. ఎప్పుడైతే మనం చేరుతామో, మన జన్మ ప్రణాళిక ఏమనేది తెలుస్తాది. అప్పుడు మనం ఎందుకు పుట్టాము? మనం ఏం చేస్తున్నాం? అనే సత్యం, జ్ఞానం మనము తెలుసుకుంటాము. అంతటి వరకు మన జీవితం ఒక ఒక మాదిరిగా ఉంటాది. ఎప్పుడైతే ఆ ఒక్క సత్య జ్ఞానం మనం తెలుసుకుంటామో, అప్పుడు మన జీవితం ఇంకో మాదిరిగా ఉంటాది. లోకానికి అపోజిట్‌గా ఉంటది. కానీ అదే సత్యం. అదే నిత్యం. అదే శాశ్వతం. అప్పుడు మనకు ఆత్మకి ఎనలేని ఆనందం, తృప్తి కలుగుతాది. ఆత్మ కర్మలు చేయాలి. ముక్తి కర్మలు చేయాలి. అప్పుడే మన ఆత్మ పరిపూర్ణంగా ఆనందం చెందుతాది. పరిపూర్ణమవుతాది. ఈ యొక్క శేషవాత్మ నుంచి పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతాది. ఈ యొక్క ధ్యాన మార్గంకొచ్చిన వాళ్ళు 350 జన్మాలు దాటిన వాళ్ళే వస్తారు. అది మన గురు సాంగత్యంలో, చక్రవర్తి రామరాజు సార్ సాంగత్యంలో రావాలంటే 350 జన్మాలు దాటిన వాళ్ళే చానా స్ట్రాంగ్ ఉండేవాళ్ళే వృద్ధాత్ములే వస్తారన్నమాట. వాళ్ళు ఇంకా ఇక దీంట్లోనే కొంచెం ఈ జన్మలోనే తీవ్రాతి తీవ్ర సాధన, ఆత్మ కర్మలు చేయాలి. సైలెంట్ మెడిటేషన్ చేయాలి. యాది మ్యూజిక్‌లంట, సంకల్పాలంట, కర్మ విపాకాలంట అవన్నీ చేసుకోకూడదు. సైలెంట్ మెడిటేషన్‌గా చేయాలి. అర్ధగంట, గంట చేయడం కాదు. కూర్చోవాలి ఒక సిట్టింగ్‌లో 3 అవర్స్. గురువుగారు పర్మిషన్ గూడా ఇచ్చేసారు. నైట్ అంతా కూర్చోండి బాగా. ప్రాక్టీస్ అయినోళ్ళకి. ఎప్పుడైతే మనం తీవ్రాతి తీవ్ర సాధన చేసుకుంటామో, ఆ పరబ్రహ్మంతో మనం ఎప్పుడూ ఉంటాం. అలాగా ఆ సరైన సాధన, ఆత్మ కర్మ, ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం చేయాలి. ఆత్మ కర్మలంటారు ఇవి. అంటే ముక్తి కర్మలు, మోక్ష కర్మలు. ఇంకొకటి స్వాధ్యాయం. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం. అలాగే సజ్జన సాంగత్యం. అంటే సత్యాన్ని తెలుసుకున్న సత్పురుషుల వాళ్ళ సాంగత్యం. అలాగే అంటే ఆచార సాంగత్యం గావచ్చు, సద్గురువు సాంగత్యం గావచ్చు, పత్రి సాంగత్యం గావచ్చు, మన మాస్టర్స్ సాంగత్యం గావచ్చు. సత్యాన్ని అనుభవంతో తెచ్చుకున్నోళ్ళు మన మాస్టర్స్. ఇలాగా చూడడానికి ఉప్పు ఒకలాగే ఉంటది. కర్పూరం ఒకలాగే ఉంటది. రుచి చూస్తే ఉప్పు ఉప్పే, కర్పూరం కర్పూరం.
కర్పూరం అనేది ఒక వెలుగు, జ్యోతి లాంటి వాళ్ళు మన మాస్టర్స్. కర్పూరం అనేది బొగ్గు. కాలుస్తున్న వెంటనే ఏమవుతది? బొగ్గవుతదది. అలాంటోళ్ళు మన మాస్టర్స్. సత్యాన్ని తెలుసుకున్నోళ్ళు, అనుభవంలో తెచ్చుకున్నోళ్ళు. ఎంత భాగ్యం. అలాగే ఈ ఒక సేవ, సేవ చేయాలి. భౌతికంగా కాదు. ఆత్మ సేవలు చేయాలి. దేహ సేవలు చేస్తే పుణ్యమొస్తది. ఆత్మ సేవలు చేస్తే మోక్షమే వస్తది. నక్కకి, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం దేహ సేవకి, ఆత్మ సేవ. దేహ సేవ చేస్తే పుణ్యమొస్తది అంతే. ఎలాంటి పుణ్యకర్మలు అంటే మనం చెప్పుకున్నాం. దాన ధర్మాలు. పెళ్లి జరుగుతుందనుకోండి, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం. గుడిలు గుండాలకి అన్నదానం చేయడం. హాస్పిటల్‌లో పిలుచుకొని పోయి చూపించడం. ఇప్పుడు మదర్ తెరెసా ఎలా చేశారు? అదంతా దేహ సేవ. అవేమొస్తది? పుణ్యాలొస్తాయి. మహాత్మా గాంధీజీ చేసింది సేవ. మహాసేవ. మహాలోకానికెళ్తారు. కానీ ఆత్మ సేవలు చేస్తే సత్యలోకానికే ఎళ్తారు. అలాంటి సేవ. అంటే ధ్యానం నేర్పించడం, ఆత్మజ్ఞానం బోధించడం, సత్య జ్ఞానం బోధించడం. ఇది ఆహార నియమాలు, శాకాహారం గురించి బోధించడం, ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ. ఈ ఒక్క ఆత్మ సేవలు చేయాలి. ఇదే మన ఆత్మ ముక్తి కర్మలు పొందడం మార్గము. ఆత్మ కర్మలు అంటాము. దేహ కర్మలే వేరే, ఆత్మ కర్మలే వేరే. ఈ ఆత్మ కర్మలు ఎవరైతే చేస్తారో మోక్షాన్ని పొందుతారు అని సద్గురులు చెప్తున్నారు. దానికోసం ఈ ఒక్క మార్గాన్ని మనము ఆచరిస్తామంట. ఆధ్యాత్మిక మార్గంలో ఈ 4 ఉంటాయి. భక్తి మార్గంలో తమోగుణం క్షీణిస్తాది. కర్మ మార్గంలో రజోగుణం క్షీణిస్తాది. ఈ జ్ఞాన మార్గంలో సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకొస్తాము. ఈ ధ్యాన మార్గంలో నిర్గుణ స్థితికి చేరుకుంటాము. అంటే ఆ పరవృత్తంతో మనము ఉంటాము. ఆత్మస్థితిలో ఉంటాము. సాక్షిగా చూస్తుంటాం మనం. ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా మనం చలించము. శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా, కష్టమే రాని, సుఖమే రాని, బాధే రాని, సమస్యలే రాని, ఏమైనా రాని, ఉంటే ఉండని, పోతే పోని. నికరంగా నిలబడేవాడే ఒక బ్రహ్మజ్ఞాని. ఒక స్థితప్రజ్ఞ. ఒక స్థితిలో ఉన్నవాడు. అలాంటి వాళ్ళే నాకి ప్రియమైనోళ్ళు ఇష్టము అని కృష్ణ భగవద్గీతలో చెప్పారు కదండీ! ఇది నిర్గుణ స్థితి. ఇది అల్టిమేట్. దానికోసం మరి మనం ఆధ్యాత్మిక మార్గంలో ఈ కరెక్ట్ అయిన మార్గానికొచ్చాము. సరైన ఆధ్యాత్మిక మార్గానికొచ్చాం. ఇది మనం త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టుకొని నలుగురికి చెప్పుతూ జన్మ సఫలీకృతం చేసుకుంటామని చెప్పుకుంటూ ఇంతటి వరకు నాకు అవకాశం ఇచ్చిన రాధాకృష్ణ సార్ రెడ్డి సార్ నమస్కారం చేసుకుంటూ జీవన పనులున్న ఆత్మకు నమస్కారం చేసుకుంటూ యూట్యూబ్‌లో వెళ్తున్న ఆత్మకు నమస్కారం చేసుకుంటూ ఈ ఒక 2 వాక్య పుష్పాలు గురువుల పాదాలకు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్. ఈ వేదిక నిజానికి సుధాకర్ మాస్టర్ వాళ్ళది జూమ్ అక్కడ ఫ్రాన్స్లో ఉంటారు సార్. ఇందాక మాట్లాడారు ఇంట్రొడక్షన్లో. సారు ఫ్రాన్స్లో ఉంటారు. అక్కడ నుండి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలోనే నేను 1 మంత్ బ్యాక్ నుంచి కనెక్ట్ అయ్యి చూస్తా ఉన్నాను సార్. మీరు చాలా అద్భుతమైన విషయం చెప్పారు. అసలు మానవ జన్మ లక్ష్యము, తర్వాత ఇందులో 4 భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము. ఇందులో ఏంటంటే ఒక్కొక్క మార్గంలో ఒక భక్తి మార్గంలో తమో గుణం నుంచి రజోగుణంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే పూజలు ఇవి అన్నీ చేసి ఒక నీట్నెస్గా ఉండి ఒక భక్తి మార్గంలో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏకాదశి దాని ఉపవాసము ఆ విశేషాలు కూడా చాలా అద్భుతంగా వివరించారు. అసలు వాట్ పర్పస్ ఆఫ్ ఏంటి అనేది. తర్వాత ఈ కర్మ మార్గంలో రజోగుణం కిందికి వస్తుంది. ఇది దాన్ని దాటుతారు. ఇది కర్మ మార్గం చేస్తే
అలాగే జ్ఞానము, ధ్యానము. అద్భుతంగా వివరించారు సార్. డీటెయిల్‌గా నేను పాయింట్స్ రాసుకున్నాను. వండర్‌ఫుల్ సెషన్ బాగా ఇచ్చారు సార్. మీ అనుభవం జోడించి ఇచ్చారు. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం ఏం చేయాలి? ఎలా అయితే మనము జన్మరాహిత్య స్థితిని పొందుతాము, మోక్ష స్థితిని పొందాలంటే మనకి ఈ మార్గంలోకి వచ్చాము, ధ్యానం చేస్తున్నాము అంటేనే ఒక 350 జన్మలు క్రాస్ అయ్యి వచ్చి ఉన్నాము అంటేనే ఈ మార్గంలోకి రాగలుగుతాము. ఆ వచ్చిన వాళ్ళు కూడా నిలబడాలి అంటే ఈ 4 ఈ ఆధ్యాత్మిక ఈ త్రిరత్నాలు అనేటి సాధన, సాంగత్యము, స్వాధ్యాయము ప్లస్ మన గురువుగారు చెప్పినట్టు సేవ. ఈ ఆధ్యాత్మిక సేవలో ఉన్నప్పుడు మాత్రమే అల్టిమేట్ మనకి దానికి సత్యలోకానికి ఒక అవకాశం ఉంటది. ఈ జన్మలోనే తీవ్రమైన సాధన చేస్తూ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ తర్వాత ఆధ్యాత్మిక సేవలో నిమగ్నం అయిపోతూ ఉంటే మనకి అవకాశం ఈ జన్మలోనే రావచ్చు అని కూడా సార్ చెప్తా ఉంటారు మనకి. చాలా వండర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్స్ మాస్టర్స్ మాట్లాడతారు సార్. మాస్టర్స్ లత నోబెలి సార్. లత మేడం వింటున్నారు సార్. వీడియో ఆన్ చేసుకొని శ్రద్ధగా వింటున్నారు. లతా మేడం కూడా ఉన్నారు. ఆమెకు కొంచెం కోల్డ్ అయింది. మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం. లత మేడం. నమస్కారం మాస్టర్. నమస్కారం మేడం. తనకు కోల్డ్ అయింది కొంచెం. మాట్లాడండి. ఓకే. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. అంటే ఇవాళ నేను అన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా మాస్టర్. అంటే మీ క్లాసు నేను ఇదివరకు వినలేను ఎప్పుడు కూడా. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చెప్పారు. అంటే ఇక్కడ ఉపవాసము అంటే ఆహ్, అలా శరీరానికి, మనస్సుకు ఆ ఉపవాసం ఇది. అంటే మనము దేవునికి దగ్గరగా కావడమే ఉపవాసం అన్నది ఇది చాలా బాగుంది. అంటే ఎట్లా అంటే పంచ జ్ఞానేంద్రియాలతో అంటే కర్మేంద్రియాలు, ఒక మనసు. ఈ 11 ఇంద్రియాలు మనకు అంటే ఇవన్నీ ఉండాలి అంటే మన పరమాత్మ దగ్గరలో ఉండాలి అంటే ఈ ఉపవాసం అనేది ఈ రకంగా ఎయ్యాలి అని అంటే ఇదొకటి కొత్తగా నేర్చుకున్నా మాస్టర్ నేను. మన అంటే ఇవి పరమాత్మకు దగ్గరగా కావడాలి అంటే ఈ ఉపవాసం ఉండాలంటే మనం ఆత్మ పురోగతికి ప్రథమ స్టెప్పు అన్నారు. ఇది చాలా బాగుంది. ఏంటి అంటే ఇక్కడ మన ఏంటి కర్మ ఉంటే జన్మ తప్పదు. అంటే అది ఏ కర్మ అయినా గాని, అది పాపకర్మ గాని, పుణ్యకర్మ గాని, ఏది ఉన్నా జన్మ తప్పదు అని అన్నారు. అంటే ఇప్పుడు ఆ పాపకర్మ ఉండొద్దు, పుణ్యకర్మ ఉండొద్దు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అన్నారు గదా! జ్ఞానాగ్ని దగ్ధ కర్మనామని. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏమనుకుందుంటి అంటే నేను అంటే పాపకర్మలే దగ్ధమైతాయి అనుకున్నా. కానీ ఈ రోజు కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే పుణ్యకర్మలు కూడా దగ్ధమైతాయని తెలుసుకున్నా. అంటే ఇక్కడ పాపకర్మ, పుణ్యకర్మ 2 దగ్ధమైనప్పుడే మరి మనము జన్మ రాహిత్య స్థితికి వస్తామని ఇక్కడ అర్థమైంది మాస్టర్. మన జన్మలేని స్థితికి రావాలి అంటే ఈ ధ్యానాన్ని తీవ్రంగా చేయాలి. మనకు చక్కటి అవకాశం ఇచ్చిండు గురువుగారు మళ్ళీ. ఎందుకంటే మనకు రాత్రుళ్ళు కూడా ధ్యానం చేసుకొని, ఎక్కువ ధ్యానం చేసి, సాధన పెంచుకొని అంటే మన ఎదుగుదలకే ఈ మన గురువుగారు ఇవన్నీ చేసేది అని మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి మాస్టర్. ప్రతి పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒకటేమని ఉంది గానీ, ఏమన్నారు మళ్ళీ ధ్యానానికి 30 మార్కులన్నారు. జ్ఞానానికి 30 మార్కులన్నారు. సజ్జన సాంగత్యం 40 మార్కులన్నారు. ఇది కూడా సూపరుంది. అంటే ధ్యానము, జ్ఞానము కంటే సజ్జన సాంగత్యం ముఖ్యం. అది ఎవరంటే సజ్జనులతోని జేయాలి. అంటే ప్రాపంచికంగా ముచ్చట్లు పెడితే మరి మొత్తం ఎళ్ళిపోతది. అందుకోసమే ప్రాపంచకానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మికానికి దగ్గరగా కావాలి మనం. అంటే ఇదొక్కటి మనము ఎరుకలో ఉంచుకోవాలి. ఇది చాలా బాగా అర్థం చేసుకున్నా. ఇక్కడ ఏమన్నారంటే మళ్ళీ పరబ్రహ్మను తెలుసుకోవాలి అంటే బాహ్యంతో కాదు, అంతరంలోకి అంటే మనలోకి మనం వెళ్ళాలి. మనలోకి మనం వెళ్ళినప్పుడే ఆ పరమాత్మను అంటే ఆ పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాము అన్నది. ఇది కూడా ఆ పరబ్రహ్మ దర్శనం కావాలి, ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే మనలోకి మనము అంతరంలోకి వెళ్ళాలి. అంటే దానికి ఈ ధ్యాన సాధన చాలా ముఖ్యం. అంటే మనం ఎంత సాధన అంటే తీవ్రమైన సాధనతో పాటు మరి ఆహార నియమాలు కూడా ఉండాలి. అంటే ఇది కూడా మనం చాలా ఎరుకలో ఉంటూ మళ్ళీ ఆ అమ్మగారు చెప్పింది కూడా చెప్పింది. అంటే 7 జన్మల తపస్సు చేస్తే మాత్రము ఆ 7 జన్మల తపస్సే మన సద్గురు
మనకు దొరకడము ఇది నిజమే. ఎంత పుణ్యమో మరి మనకి గురువులు మనకు దొరకడం అంటే మామూలు ముచ్చట గాదు. ఎన్ని జన్మల తపస్ఫలమో మనకి గురువులు దొరకడము. చాలా బాగున్నది మాస్టర్. మళ్ళీ ఇది ఏంటంటే భక్తి మార్గంలో రజోగుణం క్షీణిస్తుంది. కర్మ మార్గంలో తమోగుణం క్షీణిస్తుంది. మళ్ళీ ధ్యాన మార్గంలో శుద్ధ సాత్విక అంటే ఇవి కొత్తగా వింటున్నా మాస్టర్. అంటే నేను ఏమో ఇంతకుముందు ఇనలేనో నాకంతా లేదు. కానీ ఈరోజు మాత్రం ప్రతి పాయింట్ విలువైంది. చాలా అంటే అద్భుతంగా అయిపోయిండ్రు. అంటే ఇక్కడ సేవ ముఖ్యం అన్నారు లాస్ట్‌లో. అంటే సేవ అంటే ఏ సేవ? బాహ్య సేవ గాదు. అంటే అంత ఆత్మ సేవలు జేయాలి. బాహ్య సేవలు జేస్తే ఏంటి పుణ్యమే వస్తుంది. కానీ ఆత్మ సేవలు జేస్తే మోక్షానికి మార్గం మనకు అంటే సత్యలోకం చేరుకునే మార్గం. చాలా సూపర్ ఉంది మాస్టర్. థాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళకి మొత్తం నేనే తీసుకున్నా. థాంక్ యూ మాస్టర్. పర్లేదమ్మా. మీరు బాగా గ్రాస్ప్ చేశారు. చెప్పండి ఇంకా ఏమన్నా బాగుంది. థ్యాంక్ యూ. నాంపల్లి సార్. పర్లేదు. నమస్కారం సార్. నమస్కారం రెడ్డి సార్. నమస్తే సార్. చెప్పు. చాలా అద్భుతం మాస్టర్. ఒక ధ్యానం ద్వారానే మనం ఆత్మధారమని మనం పరమాత్మని తెలుసుకోవచ్చు అనేది ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా మస్తు. ఎందుకంటే మనం ధ్యానం ద్వారానే దేని ద్వారా కూడా మనం తెలుసుకోరాదు అనే భావన ఇది కరెక్ట్ అయిన పదం. చాలా నచ్చిన పదం మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారు. నేను ధ్యానంలో కూర్చున్నాను. చాలా అద్భుతం మాస్టర్. మాస్టర్ మళ్ళీ వినండి సార్. రికార్డు పెడతాం మనము ఇక్కడ. ఓకే. వినండి. ఎందుకంటే కొంచెం బాగా చెప్పారు సార్. అవసరమైన విషయాలన్నీ, ముఖ్యమైన విషయాలు, ధ్యానులకు అవసరమైన విషయాలు, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి అవసరమైన అన్ని విషయాలు చాలా బ్రీఫ్గా బాగా చెప్పారు. గంటలో ఎన్నో విషయాలు కుదించారు సార్. అయితే ఏంటంటే సరే మనం ఇక ఆన్లైన్ లో అందరం ఉన్నారు కాబట్టి నేను ఏంటంటే వ్యవసాయం కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇక కంపల్సరీ కూర్చుందామని నేను కూర్చున్నాను మాస్టర్. జరుగుతలేదు. ఇప్పుడు కూర్చుందామని నేను కూర్చున్నాను మాస్టర్. మీరు ఓన్ టైంలో వినండి సార్ మళ్ళీ. ఓకే సార్. ఓకే సార్. కంపల్సరీ సార్. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైనటువంటి మాకు క్లాస్ చెప్పిన దానికి చాలా అద్భుతం మాస్టర్. థ్యాంక్ యూ. సార్ గురించి నేను ఇంట్రొడక్షన్ చెప్పలేదు. యాక్చువల్లీ టైం అదవుతుందని. సారు బెంగళూరు, అక్కడ కర్ణాటక రాష్ట్రంలో తటవర్తి వీరరాఘవరావు సార్ శిష్యులు వీళ్ళు. చాలా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది సార్. దాదాపు ఒక 600 సెషన్స్ చేసిండు ఇప్పటికీ. ఒక 600, 700 కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పించిండ్రు స్కూల్స్లో అక్కడ ఇక్కడ. చాలా అద్భుతమైన మాస్టర్. కర్ణాటక స్టేటే మొత్తం చేంజ్ అవుతా ఉన్నది వీరి వల్ల. మొన్న ఒక రోజు స్పెషల్ ప్రోగ్రామ్ పెడితే కర్ణాటక నుంచి 300, 400 మంది వచ్చారు. ఎక్కడికి? భీమవరం. కర్ణాటక స్టేట్ వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్కి 400 మంది వచ్చారు. దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది సార్ది అనేది నేను ఆ రోజు అర్థం చేసుకున్నాను. మామూలుగా సెషన్స్లో చూస్తూ ఉంటాం కానీ దానిలో గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఎంతో ఇంట్రెస్ట్. ఇప్పుడు లాస్ట్కి చెప్పాడు కదా సారు, ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం, అందరినీ జ్ఞానవంతులు చేయడం, అదే మనకు అల్టిమేట్ సేవ అనేది. ఇక దాన్ని మించిన సేవ లేనే లేదు ఇక్కడ. అదే అద్భుతం. లాస్ట్ చివరి స్టేజ్లో ఉన్న మాస్టర్స్ వీళ్ళంతా. సార్ ప్రియ శిష్యులు. సార్ మా తటవర్తి సార్ దగ్గర ప్రియ శిష్యులు. అదే సార్ దగ్గర చాలా మంది ఎట్లా అంటే అంత మాస్టర్సే కావాలి తప్ప కానీ మన సార్ దగ్గర ఎవరు కూడా ఒక ధ్యానం అనేది చేయకూడదు. అందరు మాస్టర్లే కావాలి. నా శిష్యులు అందరూ ఇంకా వేల మంది, లక్షల మందికి చెప్పడానికే మాస్టర్లు కావాలి కానీ అనేది భావన. మొన్న చెప్పారు విన్నాను మాస్టర్. అది చాలా అద్భుతం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. సార్ ఇంకా ఏం చెప్తారంటే నాకన్నా గొప్పగా ఎదగాలి మాస్టర్లు అనేది ఉంటుంది ఆ సార్ దగ్గర. నాకన్నా నా శిష్యులు గొప్పగా ఎదగాలి అనే కాన్సెప్ట్ కూడా చెప్తా ఉంటారు అనమాట. అంటే ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అంటే చాలా అవకాశాలు ఇచ్చారు. చాలా రోజు మనకి ప్రతిరోజు సాంగత్యానికి పెద్దపీట. మనకి మార్నింగ్ మెడిటేషన్ అనేది సార్ను ప్రతిరోజు కలుసుకునే అవకాశం, మాట్లాడే అవకాశం ఉంది. ఒక గొప్ప గురువు, లైవ్ గురువు, మనకు ఇంత అద్భుతమైన గురువు మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు.
అలాగే సార్. మంత్లీ 3 డేస్ అనేది నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా జూన్లో, అది కూడా గొప్ప అవకాశం. అది మనకి ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఫిబ్రవరి నుంచి కడతాల్లో ఎవ్రీ మంత్ 16, 17, 18 మన అందుబాటులో తెలంగాణ ఈ ఏరియా వాళ్ళకి అందుబాటులో కొరకి డిసైడ్ చేసిండ్రు. అక్కడ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు 3 డేస్ కార్యక్రమం ఉంటుంది. మనం భీమవరం దాకా పోలేని వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ కడతాల్కి రావచ్చు. 16, 17, 18 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఓకే 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 సార్.